కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలు ఎందుకు నిలదీయలేకపోతున్నాయి? ఓకే, వంశీ ఏం జరుగుతుంది, ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు కష్టాల్లో ఉన్న వాళ్ళకి అన్నది ప్రధానంగా వస్తున్న ప్రశ్నలు. వర్మ గారు, గుడ్ ఈవినింగ్. మీకు, కేఎస్ ప్రసాద్ గారికి, చిన్నపరెడ్డి గారికి. వాయిస్ మ్యూట్ లో ఉంది. లేదండి. ఓకే ఓకే. హలో సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ వీక్షకులందరికీ కూడా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. జరిగి ఉండాల్సింది కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ జరిగి ఉండాల్సింది కాదు. అమాయకమైనటువంటి కార్మికులు చనిపోవడం నిజంగా బాధాకరం. అయితే ఈ బాధాకరమైనటువంటి సందర్భంలో కూడా రాజకీయాలు చేయడం మరింత బాధాకరం. ఏదైనా ఎవరు చేసినా కానీ రాజకీయాలు చేయడం అనేది మరింత బాధాకరం. ఈరోజు విశాఖపట్నం ఉక్కు మీద బాగా ప్రేమ ఒలకబోస్తున్నటువంటి వారు చాలామంది మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే విశాఖ ఉక్కును అమ్మేస్తా ఉన్నారు అనే స్టేజీ నుండి విశాఖ ఉక్కు పునరుద్ధరణ వరకు అది కూడా ఉంటాయి సార్. దేశ చరిత్రలో ప్రభుత్వ రంగ ఉక్కు సంస్థకు వచ్చినటువంటి అతిపెద్ద రివైవల్ ప్యాకేజ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ప్రకటించింది. ఇందులో 10,300 కోట్ల రూపాయలు ఈక్విటీగా, 1,140 కోట్ల రూపాయలు రుణ పునర్వ్యవస్థీకరణగా అదిగా ఇచ్చారు. సో ఆ దిశగా విశాఖపట్నం ఉక్కును అమ్మేస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని తీసేసి అక్కడ రాజధాని కడదాం, ఆ ల్యాండ్స్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తంలో రాజధాని కడదాం అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారి ఆలోచన చిదిమేసి ఈరోజు విశాఖ ఉక్కును మళ్ళీ పునరుద్ధరించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. వీరొచ్చి ఈరోజు నిందలేస్తా ఉంటారా? రాజకీయాలు చేస్తారా? విశాఖ ఉక్కులో ఏదో ప్రమాదం జరిగి కార్మికులు చనిపోతే ఇక వీళ్ళు అంటా ఉన్నారు సార్. చాలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు వచ్చేసి ఆయన ఏదో లేఖలు రాశారట ప్రధానమంత్రి గారికి. అవి లేఖల వరకే ఉన్నాయి. లేఖలు పాపం వైఎస్ఆర్సీ కార్యకర్తల కోసమో లేదంటే రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టడానికో లేఖలైతే రాశారు. మరి ఆ లేఖలు ప్రధాని గారి దాకా పంపించారా లేదంటే ఆయన డెస్క్లోనే భద్రంగా పెట్టుకున్నారా అనేది ఒకసారి చూడాలా. లేఖలు ఎవరైనా రాస్తారు, ఆ లేఖలు అక్కడికి చేరాయా? చేర్చే ధైర్యం ఉందా? గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం ఉందా? ఆ లేఖలు మీ దగ్గరే ఉన్నాయా? ప్రధానికి చేరినాయా అనేటటువంటి విషయాన్ని మనం ఒకసారి చూసుకోవాలా. ఇక ఆ తర్వాత మరొకటి ఏంటంటే సార్, ఈరోజు మూతపడే స్థాయి నుంచి ఉత్పత్తి పెరిగే స్థాయికి విశాఖ ఉక్కును మేము 2 సార్లు కాపాడినటువంటి ఘనత మాది అని చెప్పేసి మా నారా లోకేష్ గారు చెప్పారు సార్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇది నినాదం మాత్రమే కాదు, ఇది బాధ్యతగా తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కును 2 సార్లు కాపాడిన చరిత్ర మాది. ఇక విశాఖ ఉక్కును విధ్వంసం చేసేసి అక్కడ రాజధాని కట్టాలనుకుంటున్నారు మీరా మాట్లాడేది? ఇవన్నీ మాట్లాడారు సార్, బాగానే ఉంది. స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం వస్తుంది, చాలా విశాఖ అంతా పొల్యూట్ అయిపోయిందని కూడా అన్నారు సార్. ఇప్పుడు ఏదో గూగుల్ వల్ల పొల్యూషన్ వస్తుందని అన్న మేధావులు ఈ స్టీల్ ప్లాంట్ వల్ల కూడా కాలుష్యం వస్తుంది, దీన్ని కూడా ఇక్కడ నుంచి తీసేయాలి అని చెప్పేసి అన్నటువంటి మేధావులు ఈ రోజు వచ్చేసి ప్రెస్ మీట్ లో ఏమంటాడు సార్, నువ్వు ఇచ్చేది ఏంటి బోడీ అంటాడా? మరి ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రిషికొండ ప్యాలెస్ లో కమ్మోడు అమ్మి తెచ్చిస్తాడా డబ్బులు? ప్రభుత్వానియే కదా ఇవ్వాలి, ఆయనైనా ఎవరైనా కానీ. ఆ మాటలు నువ్వు ఇచ్చేదేంటి బోడీ, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలు, నువ్వు ఇచ్చేదేంటి బోడీ, ఈయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు సార్? ఇక చిన్నపరెడ్డి గారు పాపం ఆయన అన్నారు సార్, ప్రభుత్వ తప్పేనట ఇప్పుడు ఈ విశాఖపట్నం ఇందులో స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరగటం ముమ్మాటికి ప్రభుత్వ తప్పే అని చెప్పి ఆయన గంటా బజాయించి చెప్పారు. సరే, ప్రభుత్వ తప్పు అయితే గతంలో కచ్చలూరు బోటు ప్రమాదంలో 32 మంది చనిపోయారు సార్. నేను మొదలు పెట్టానంటే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మీరు ప్రిపేర్ అవ్వండి లోపు. సార్, ఇప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన దుర్ఘటనలో 33 మంది రాత్రికి రాత్రి చనిపోయారు సార్. దురదృష్టకరం, ఏ ప్రభుత్వంలో జరగకూడదు. మేము ఇది ప్రభుత్వాన్ని నిందించడం లేదు, అదొక ప్రమాదం. ఆ ప్రమాదం ఎందుకు ఏర్పడింది? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఆ ప్రమాదం ఏర్పడింది? దీన్ని అంటారు సార్ ప్రభుత్వ తప్పని. దీన్ని అంటారు ప్రభుత్వ తప్పని. ప్రభుత్వ తప్పు. అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో, ఏదైతే విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రమాదంలో ఆ బకెట్ నుండి అది జరిగినటువంటి ప్రమాదం ముమ్మాటికి ప్రమాదమే. కానీ అన్నమయ్య డ్యామ్ ఎందుకు సార్ కొట్టుకుపోయింది? ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు సార్ హెచ్చరించింది అక్కడ వాళ్ళు?
దీన్ని అంటారు సార్ ప్రభుత్వ తప్పని. ప్రమాదం జరిగిన రాత్రి 33 మంది చనిపోయారు. నవంబర్ 19, 2021 ప్రమాదం జరిగితే నవంబర్ 19 సార్ చిన్నపరెడ్డి గారిని ఒకసారి చూపించండి సార్. అడగాలి, ఆయన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నేను అడగాల్సినవి. నవంబర్ 19, 2021 ప్రమాదం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ డిసెంబర్ 2వ తారీఖు వరకు వెళ్ళలేదు? ఏం చేస్తా ఉన్నాడు సార్? 33 మంది చనిపోతే అప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళలేదు? మేము ప్రశ్నించామా? మేము ప్రశ్నించి ముఖ్యమంత్రి నువ్వెందుకు వెళ్ళావు? చనిపోయిన కుటుంబాలను ఎందుకు పరామర్శించావు? వారి ప్రాణాలు కాదా అని చెప్పి మేము ప్రశ్నించగా డిసెంబర్ 2వ తారీఖు వెళ్తాడా? డిసెంబర్ 2వ తారీఖు రాత్రికి రాత్రి చనిపోయిన మనుషులు 33 మంది సార్. ఆ తర్వాత లెక్కలేవు అక్కడ ఎన్ని మరణాలు జరిగాయో. ఇది ప్రభుత్వ తప్పు వల్ల జరిగింది. ఆ అన్నమయ్య డ్యామ్ అనేది కొట్టుకుపోవడం ఇది ముమ్మాటికి ప్రభుత్వ తప్పు. దీనికి సమాధానం చెప్పాలా? 33 మంది చనిపోయారు, నష్టపరిహారం ఇచ్చారా? ఇంకా వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అన్నమయ్య డ్యామ్ లో కొట్టుకుపోయినటువంటి జరిగినటువంటి అంశానికి సంబంధించి మీరు ఇచ్చే ప్రజలకు ఏమైనా మంచి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కోటి రూపాయలు ఇస్తామని చెప్తామని మేము ఊహిస్తే నువ్వేదో సమయాన్ని వృధా చేస్తావు. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి వర్మ గారు, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆయన వర్మ గారు విశాఖ స్టీల్కు సంబంధించి 9 మంది విలువైన ప్రాణాలు పోయిన సందర్భంగా వారికి సంబంధించినటువంటి అంశం గురించి మాత్రమే మాట్లాడితే బాగుంటుంది. డెఫినెట్లీ విలువైన ప్రాణాలే ఒప్పుకుంటాం. 9 మందిని డెఫినెట్లీ విలువైన ప్రాణాలే మేము ఒప్పుకుంటాం. మీకు లెక్కలేదు కదా, విలువైన ప్రాణాలు కదా, మీకు లెక్కలేదు. ఎవరు ఎక్కకపోతే ఉంది, పుష్కరాల్లో 20 మంది లెక్కలేదు. టైం వేస్ట్ చేయకండి. టైం క్రాస్ టాక్ ఎందుకు? మీకు ఇస్తాను కదా, రాసుకోండి. టైం వేస్ట్, దానివల్ల ఉపయోగం ఏముంటుంది ఎవరికి అర్థం కాదు కూడా. అతను చెప్పే సొల్లు టైం వేస్ట్. దాన్ని చెప్పండి, దాన్ని నివారించి ఇవాళ విశాఖ మందికి ఏం న్యాయం చేస్తారు? అసెంబ్లీ పెట్టిన తర్వాత అసెంబ్లీ